కృపగలిగినటువంటి దేవుని ఉన్నతమైన నామములో దేవుని ఆత్మీయులైన మీ అందరికీ ప్రభు యొక్క నామము పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లోకాసు వార్త 15వ అధ్యాయము 4వ వచనం. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది యేసు క్రీస్తు గురించి చెప్పబడిన మాట, ఒక కాపరి గురించి చెప్పబడిన మాట. మీలో ఎవరికైనా ఏ మనుషునికి 100 గొర్రెలు కలిగినప్పుడు అందులో ఒకటి తప్పిపోతే దాన్ని వెదకడానికి వెళతాడా వెళ్ళడా, మిగతా వాటిని విడిచిపెట్టంటే ఇది ఒక బాధ్యత కలిగి, ఒక నాయకత్వం కలిగి, ఒక కాపరిగా ఉన్న వారికి ఉండేటువంటి లక్షణం, బాధ్యత, ఒక తండ్రికి ఉండేటువంటి బాధ్యత. నిజమే, ఈ లోకంలో మనం కూడా మనకి ఉన్న వాటిని బట్టి కాకుండా ఉన్నవన్నీ కూడా బాగున్నాయి, కానీ ఏదైతే తప్పిపోతుందో, ఏదైతే దారి తప్పుతుందో, ఏదైతే దారి మళ్లించబడుతుందో, ఏదైతే తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతుందో దానిని గురించే ఎక్కువ ఆలోచించే మనస్సు ప్రతి ఒక్క ఆత్మీయులకి ఉంటుంది, ప్రతి ఒక్క ఆత్మీయ జీవితం కలిగిన వరకు ఉంటుంది. ఎందుకంటే ఒక సంఘ కాపరైనంతే, సంఘంలో అందరూ మంచిగా ఉన్నా కూడా అందులో ఎవరు తప్పిపోతున్నారో వారి గురించిన భారం ఎక్కువ ఉంటుంది. ఎవరు దేవునికి దూరం అయిపోతున్నారో వారి గురించి భారం ఎక్కువ ఉంటుంది. ఎవరైతే దేవుని మార్గంలో కాకుండా లోకసమ మార్గంలోకి వెళ్ళిపోతున్నారో వారి గురించి చింత, బాధ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. నిజమైన కాపరికి, నిజమైనటువంటి సేవకుడికి, నిజమైనటువంటి ఆత్మీయ తండ్రికి, నిజమైనటువంటి నాయకులకు ఉండేటువంటి బాధ అదే. ఖచ్చితంగా వారు మిగతా వాటి అన్నిటిని పక్కన పెట్టి ఎవరైతే తప్పిపోతున్నారో, ఎవరైతే దారి తొలగిపోతున్నారో, ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో వారికి దేవుడు వారి పట్ల వారిని వెతికే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఈరోజు మనము కూడా ఒకానొక దేనన్నా ఈ లోకంలో తప్పిపోతున్న వారు అలాగే తప్పిపోతున్న మన కొరకు దేవాతి దేవుడే పరలోకంలో దేవదూతలందరిని విడిచిపెట్టి తప్పిపోతున్న మన కొరకు ఈ లోకానికి వచ్చి మనల్ని వెదక్కి రక్షించాడు యేసయ్య. అలాగే ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఎవరు తప్పిపోతున్నారో చూడండి, ఎవరు దేవునికిలో తొలగిపోతున్నారో చూడండి. అది నీ కుమారుడు, నీ కుమార్తె, లేదా నీ భర్త, లేదా నీ భార్య, ఎవరు తప్పిపోతున్నారు వాళ్ళను మనం వెదకాలి. వెదకమంటే వాళ్ళు తిరిగి తప్పిపోకుండా సరైన మార్గంలోకి వచ్చేయడానికి మనం ప్రయత్నం చేయాలి, దాన్ని వెదకాలి, దాని కొరకు మనం ప్రార్థించాలి, వారి కొరకు మనం భారము కలిగి దేవుని పాదాల పట్టుకోవాలి. వాళ్ళని తిరిగి సరైన మార్గంలోకి, తప్పిపోయిన వారిని వెదక్కి ఆయన ఎదుట మనం నిలబెట్టగలగాలి. ఇలాంటి మనసు, ఇలాంటి హృదయం అనేది ప్రతి ఆత్మీయుడికి ఉంటుంది. మనము కూడా ఎవరైతే మన జీవితాలు, మన కుటుంబాల్లో, సంఘంలో తప్పిపోతున్నారో అలాంటి వారిని మనం ఎరిగి ఉండి వారి కొరకు భారం కలిగి తిరిగి వారు చేర్చబడేలాగా, తిరిగి సరైన మార్గంలోకి వచ్చేలాగా, తిరిగి వారు తప్పిపోకుండా దారి మళ్లించబడిన వారు సరైన మార్గంలోకి, దారిలోకి వచ్చేంతగా మనము కూడా వారి కోసం వెతకాలి, అంటే ప్రయత్నించాలి, భారం కలిగి ప్రార్థించాలి, వారి కొరకు మనం శ్రమ పడాలి, కష్టపడాలి. అప్పుడు వారిని మనం దేవుని కొరకు సంపాదించగలుగుతాం. ఇలాంటి ఆలోచన ప్రతి క్రైస్తవుడికి ఉండాలి, ప్రతి విశ్వాసికి ఉండాలి, ప్రతి సేవకుడికి ఉండాలి. అలా ఉన్నప్పుడు నశించిపోయే ప్రతి ఒక్కరిని కూడా మనం రక్షించగలుగుతాం, కాపాడగలుగుతాం, దేవునిలో నిలబెట్టగలుగుతాం. అలాగా ఒక సేవకుడు ఒక్కడు మాత్రమే కాదు, ప్రతి ఒక్క క్రైస్తవుడు బాధ్యత ఇది. నిజంగా నువ్వు మనం ఆత్మీయులమైతే, దేవుని నమ్మిన బిడ్డలమైతే ఈ ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి, ప్రతి ఒక్కరూ ఈ ప్రయత్నంలో ఉండాలి. అలాగే ఎవరు పలానా వ్యక్తి తప్పిపోతున్నా నీకు తెలుసు, చెల్లిపోతున్నాడు నీకు తెలుసు, దారి తప్పిపోతున్నాడు నీకు తెలుసు, వాడి మీద ఎక్కువ మనం దృష్టి ఉంచాలి, వారి మీద ఎక్కువ మనం మనసు పెట్టాలి. అలాంటి వారి కోసం ఎక్కువ మనం ప్రార్థన చేసినప్పుడు తిరిగి వారిని మనం సంపాదించుకుని దేవుని ఎదుట నిలబెట్టగలుగుతాం. ఇలాంటి భారభరితమైనటువంటి మనస్సు, హృదయము దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించి, ఇంకెవరైతే తప్పారో వారి గురించి వదిలేసేవేమో, పక్కన పెట్టేమో, వారందరి కొరకు నువ్వు మరలా వెతకడం మొదలుపెట్టు, వారి కోసం వెళ్ళడం మొదలుపెట్టు. దేవుడే వారిని ఆయనలోకి నడిపించుగాక. ఆమేన్. పరమ తండ్రి యేసయ్య, నీకు వందనాలు నాయనా. తప్పిపోయిన వాటి కోసం వెళ్ళేటువంటి వారిగా, శ్రమపడేటువంటి వారిగా, ప్రయాసపడేటువంటి వారిగా, కష్టపడేటువంటి వారిగా మమ్మల్ని నడిపించి సహాయం చేయమని, మా కుటుంబాల్లో కూడా
ఎవరు తప్పిపోతున్నారో వారి కొరకు మేము శ్రమపడేవారిగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.